ఇప్పుడైనా సరే అనే మాటను ఉపయోగించాడు. ఈ మాట నాకు ఒక అర్థాన్ని స్ఫురింపచేస్తుంది. ఎన్నోసార్లు నేను మిమ్మల్ని బ్రతిమాలాను, ఎన్నోసార్లు మిమ్మల్ని పిలిచాను, ఎన్నోసార్లు మిమ్మల్ని హెచ్చరించాను, ఎన్నోసార్లు నేను మిమ్మల్ని గద్దించాను, ఎన్నోసార్లు నేను మీ తట్టు నా చేతులు చాపాను, కానీ మీరు వినలేదు. ఎన్నోసార్లు మీకు అనేక సూచనలు చేశాను, కానీ మీరు వినలేదు. ఎన్నోసార్లు మిమ్మల్ని మందలించాను, కానీ మీరు వినలేదు. ఎన్నోసార్లు మీకు ఆజ్ఞాపించాను, కానీ వినలేదు. అనేక సార్లు పదే పదే నేను మీతో మాట్లాడుతూ వచ్చాను, కానీ మీరు వినలేదు. ఇప్పుడైనను సరే, అయిపోయింది, ఏదో అయిపోయింది. ఆజ్ఞలకు లోబడనందువల్ల, విధేయత చూపనందువల్ల, మాట విననందువల్ల, అవిధేయత చూపి ఇష్టానుసారముగా పయనించినందువల్ల చాలా నష్టాలు కలిగిపోయాయి. ఇప్పటికే వీ లాస్ట్ సో మచ్. మనం అనేకమైనటువంటి వాటిని పోగొట్టుకున్నాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయం చదువుకుంటే వారు పోగొట్టుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అక్కడ పేర్కొన్నాడు. గొంగళి పురుగులు విడిచిన వానిని మిడతలు తినివేశాయి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేశాయి, పసర పురుగులు విడిచినటువంటి దానిని చీడ పురుగులు తినివేశాయి. క్రొత్త ద్రాక్షారసము వాళ్ళ నోటిలోనికి రాకుండా నాశనమైపోయింది. లెక్క లేని బలమైన జనాంగము లేక సమూహము నా దేశం మీదికి వచ్చేసింది. అవి ద్రాక్ష చెట్లను పాడు చేశాయి, అంజూరపు చెట్లను తుత్తినియ్యలుగా కొరికి వేశాయి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపైపోయాయి. పదవ వచనంలో పొలము పాడైపోయింది, ధాన్యము నశించిపోయింది, తైల వృక్షాలు వాడిపోయాయి, పైరు చెడిపోయింది, చెట్లన్నీ వాడిపోయాయి. 12వ వచనం చివరిలో అంటాడు, నరులకు సంతోషమేమీ లేకపోయెను అని. అన్నీ నిలిచిపోయాయి, నరులకు సంతోషం లేకుండా పోయింది. 13వ వచనం చివరిలో నైవేద్యము పానార్పణము మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయింది. అన్నీ ఆగిపోయాయి. దేవుని సన్నిధికి ప్రజలు రావడం ఆగిపోయింది. దేవుని సన్నిధిలో ప్రజలు అర్పణలు అర్పించడం ఆగిపోయింది. యాజకులు, దేవుని సేవకులు అంగలార్చడం ప్రారంభించారు. 9వ వచనంలో నైవేద్యము పానార్పణము యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయెను, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. వారు దాని మీదే ఆధారపడి జీవితాన్ని కొనసాగించే వ్యక్తులు. ఉద్యోగాలు వదిలిపెట్టి, వ్యాపారాలు వదిలిపెట్టి, ఎన్నో రకాలైన వృత్తులను వదిలిపెట్టి, దేవుని పిలుపు మేరకు దేవుని పరిచర్యలోనికి అడుగుపెట్టి దేవుని సేవారంగములో జీవిస్తున్నటువంటి దేవుని యొక్క సేవకులట మందిరములోనికి ప్రజలు రావడం మానివేసి, మందిరములోనికి అర్పణలు తేవడం మానివేసినందువలన యాజకులు అంగలార్చే పరిస్థితిలోనికి, యాజక కుటుంబాలు అంగలార్చే పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. ప్రజల జీవనమంతా కొట్టివేయబడింది. వారి పంటలు పాడైపోయాయి, వారి జీవితాలు దెబ్బతినిపోయాయి. ఒకే మాట ఈ వాక్యంలో కనబడుతుంది, నరులకు సంతోషమేమీ లేకుండా పోయింది. ఒక్క మాట ఈ దినాలకు అన్వయింపచేస్తూ నేను చెప్తున్నాను, నరులకు సంతోషం ఏమీ లేదు ఈరోజు. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రిందట
ఒక చిన్న న్యూస్ ఒకదాన్ని నేను చూచాను. ఆంధ్ర రాష్ట్రం అంతట్లో, తెలుగు రాష్ట్రాలలో కొంతమంది ఎమ్మెల్యేలు చనిపోయారు. మున్సిపాలిటీకి ఎలక్షన్స్ జరిగాయి. మున్సిపాలిటీలో ఉన్న కమిషనర్స్ చనిపోయారు. వార్డు మెంబర్లు చనిపోయారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కొన్ని ఏరియాలో చనిపోయారు. వాళ్ళందరికీ మరలా తిరిగి ఎలక్షన్ పెడతాము అని అన్నాడు. నిన్నగాక మొన్న ఎలక్షన్లో పోటీ చేయడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ప్రజలకు కూడా విపరీతంగా డబ్బులు పంచిపెట్టి, మొత్తానికి సీట్లు దక్కించుకొని, గెలిచామనే పేరుతో ఉత్సవాలు చేసుకొని, ఆనందముతో పదవులను చేతిక్కించుకున్న వ్యక్తులు ఈ రోజున భూమి మీద లేకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు గెలిచారు అనే సంతోషం వాళ్ళ అనుయాయులకు ఉందా? వాళ్ళను గెలిపించిన వ్యక్తులకు ఏమైనా ఉందా? వారి కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా మా ఇంటి యజమాని గెలిచాడు, మా బంధువు గెలిచాడు అని ఈ రోజున సంతోషంగా మీరేమైనా మాట్లాడగలరా? గెలిచి పట్టుమని 10 రోజులు కాలేదు. పదవి పోవడం కాదు, ప్రాణం పోయింది. ఈరోజు మనిషి పదవులను దక్కించుకుంటున్నాడు, కానీ ప్రాణాలను దక్కించుకోలేకపోతున్నాడు. పంటలు పోతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. ఒకవేళ పంట చేతికి వస్తుందేమో, కానీ ప్రాణం మాత్రం నీవు కాపాడుకోలేవు కదా. పదవులను దక్కించుకోగలవేమో, కానీ ప్రాణాలు నీ యొక్క చేతిలో లేవు కదా. అందుచేత మనం దేని కొరకు తాపత్రయపడుతున్నామో, మనం తాపత్రయపడి ఆర్జించినది మనది కాదు అనే సంగతి మనకు అర్థం అవ్వడం లేదా? మనం ఎంతగా తపన చెందుతున్నామో, ఎంతగా ప్రాధేయపడుతున్నామో అవన్నీ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న సంగతి మీకు తెలియడం లేదా? ఇవన్నీ తెలుస్తూ ఉన్నప్పుడు ఇప్పటికైనా మనం ఆరాటాలు మానివేసి అనవసరమైనటువంటి భేషజాలకు పోవడం మానివేసి, వ్యర్థమైనటువంటి కార్యకలాపాల యందు మనసుంచడం మానివేసి, దౌర్భాగ్యకరమైన జీవిత విధానానికి స్వస్తి చెప్పి నీతిగా, యథార్థతగా, భక్తిగా జీవించడానికి సమర్పించుకుంటే ఎంత బాగుంటుంది. కానీ మానవ నైజంలో ఉండేటువంటి తిరుగుబాటు ఎంత దారుణాతి దారుణంగా తయారైందంటే, ఎన్నిసార్లు పిలిచినా విననొల్లని మూర్ఖత్వం, ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోలేని అయోమయ పరిస్థితి, ఇవి మానవ జీవితాన్ని పట్టి వేధిస్తూ పీడిస్తూ ఉన్నందువలన మనుష్యుల జీవితాలకు ఎక్కడ లేని నష్టం వాటిల్లుతోంది. తీరని ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి. దయనీయమైన పరిస్థితిలోనికి మానవ జీవితం వెళ్ళిపోతుంది. ఎన్నిసార్లు గద్దించినా లోబడని మనస్తత్వం మనకుంటే రేపేమైపోతామో నాకు తెలియదు. నేను చెయ్యి చాపితే మీరు లక్ష్య పెట్టలేదు, నేను పిలిస్తే మీరు వినలేదు, నేను ఆజ్ఞాపిస్తే నా ఆజ్ఞలకు లోబడలేదు అని దేవుడే అనేక సార్లు తన వాక్యములో తన ప్రజలను ఆయన హెచ్చరించాడు. అయినా దేవుడు కరుణాసంపన్నుడు గనుక, దేవుడు ప్రేమ కలిగిన వాడు గనుక, దేవుడు దయామయుడు గనుక మరొక అవకాశాన్ని మనకెప్పుడు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూనే ఉన్నాడు. He has given so many opportunities to us, but we didn't obey. We didn't surrender our lives to Him. అనేక అవకాశాలు దేవుడు మనకిచ్చినా ఆయనకు మనం విధేయత చూపలేదు, లోబడలేదు, ఆయన మాట వినలేదు. అయినా దేవుడు మనకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. నాకు ఈ వాక్య భాగంలో కనబడుతున్న విషయం ఏమిటంటే, ఇప్పుడైనను అనే మాటలో దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు అనే విషయం మనకు కనబడుతుంది. మనందరికీ నిన్న అనే ఒక కాలం ఉంది, మొన్న అనే కాలం ఒకటి ఉంది.
అలాగే లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, గత వారం, గత మాసం, గత సంవత్సరం, ఇలాంటి మాటలు ఎన్నో ఉన్నాయి మనందరికీ. అవన్నీ గతం. కానీ దేవుడు గతములో ఎన్నిసార్లు దేవుడు అవకాశం ఇచ్చినా దాన్ని వాడుకోలేదు. కానీ దేవుడు ఇప్పుడు కూడా మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు అవకాశం ఇస్తూ ఇప్పుడైనను సరే, లేక ఇప్పుడైనను అని ఒక అవకాశాన్ని ఇస్తూ ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్తున్నాడు ఆయన. నిన్నటి వరకు నీ ఇష్టానుసారమైన పద్ధతులను వినియోగించుకుంటూ వెళ్ళావు, నీ ఇష్టానుసారమైన విధానాలలో నువ్వు వెళ్ళావు, నీకు తోచినట్లుగా చేశావు, నీకు ఎవరు ఏది చెప్తే దాన్ని ఫాలో అయ్యావు, ఏది నచ్చితే, ఎవరి మాట నచ్చితే ఆ మాట వెంట వెళ్ళిపోయావు, ఏది వినసొంపుగా ఉంటే ఆ మాటకు నువ్వు తల ఒగ్గావు, ఏది ప్రీతిపాత్రమైనదిగా నీకు అనిపిస్తే దాని వెంటే పడి వెళ్ళిపోయావు. ఓకే, నిన్ను ప్రేమించేవాళ్ళు నీకు ఎన్ని చెప్పినా నువ్వు వినలేదు. కానీ నీ ద్వారా లబ్ధి పొందాలనుకునే ఉద్దేశంతో స్వార్థపరులు నీకేం చెప్తే అదే విన్నావు నువ్వు. సంకుచితమైన మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు నిన్ను పెద్ద బాగా అభిమానించేటట్లుగా నిన్ను దువ్వి, నిన్ను ప్రేమించినట్లుగా నటించి నీకు ఏదో మాయమాటలు చెప్తే వాళ్ళ ద్వారా నీకేదో కలిగిపోతుంది, నీకేదో ఒరిగిపోతుంది అని వాళ్ళ మాటలు నమ్మేశావు. నీవు నమ్మిన నీ హితులు నిన్ను మోసం చేశారు. నీవు ఆశ్రయించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో నిన్ను పెడమార్గాలకు నడిపించాయి. నీ యొక్క ఇచ్చలు నిన్ను ఇబ్బందుల పాలు చేసేసాయి. నీవిప్పుడు నష్టపోయి నీ కష్టార్జితాన్నంతటినీ కూడా పోగొట్టుకొని దయనీయమైన దిక్కులేని పరిస్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతే దేవుడు నిన్ను ప్రేమించి ఆయన నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడైనా ఏం చెయ్యాలి? మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మీ ఇష్టానుసారమైన మార్గాలలో మీరు నడవడం ప్రారంభించారు, మీకు తోచినట్లుగా చెయ్యడం ప్రారంభించారు, మీ ఆలోచనల ప్రకారంగా మీరు జీవించడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడైనను ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా నా దగ్గరకు రండి. తిరిగి దేవుడు పిలుస్తున్నాడు, నా దగ్గరకు రండి అని. నా దగ్గరకు రావద్దు అనడం లేదు. నువ్వే అన్నావు, ఏమని? నేను నీ దగ్గరకు రాను అని. దేవుడు ఎప్పుడు కూడా నా దగ్గరకు రావద్దు అని ఎవరిని అనడు. దేవుడు నా దగ్గర నుంచి తొలగి పొండి అని కూడా దేవుడు ఎప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా ఆయన మాట్లాడాడు. కానీ మనమే మన దేవుని దగ్గర నుండి మనం ముఖాలు తిప్పేసుకున్నాం. దేవుని మీద అలిగి దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను అన్నిటినీ తిరస్కరించి వాటిని ఉల్లంఘించి మనమే దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాం. నష్టాలు తెచ్చుకున్నాం, కష్టాలు తెచ్చుకున్నాం, బాధలు తెచ్చుకున్నాం, ఇబ్బందులు తెచ్చుకున్నాం, ఇరుకులు తెచ్చుకున్నాం. ఇప్పుడైనాను సరే రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. వచ్చేటప్పుడు ఎలా రావాలో చెప్పాడు ఆయన. మనుషుల దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా వస్తావో నాకు తెలియదు, కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా రావాలో చెప్పాడు ఇక్కడ. ఎలా రావాలి? దుఃఖించుచు ఉపవాసం ఉండి కన్నీరు కార్చుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా నా దగ్గరకు తిరిగిరా అని చెప్తూ దేవుని గుణలక్షణాలను గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. దేవుడు కరుణావాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు, తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడి
పశ్చాత్తాపపడతాడు. అంటే తానేదో తప్పు చేయలేదు, కానీ మిమ్మల్ని దండిస్తానన్నాడు, కొడతానన్నాడు, తోసేస్తానన్నాడు, నెట్టవతల పారేస్తానన్నాడు. పశ్చాత్తాపము అనే మాటకు ఇక్కడ మనం రాంగ్ మీనింగ్ని తీసుకోవద్దు. తప్పు చేసిన వాడు పడే పశ్చాత్తాపం వేరు. కానీ నిన్ను కొడతానని లేక కొట్టి నీకు ఇబ్బంది కలిగిన తర్వాత, నీకు నష్టం కలిగిన తర్వాత, అయ్యో నా ప్రజలు నష్టపోయారే, నా ప్రజలు ఇబ్బందుల పాలైపోయారే, నా ప్రజలు ఏడుస్తున్నారే, వాళ్లకు నేను తప్పనిసరిగా వాళ్ళని త్రోసి అవతల పారేశాను, వాళ్ళని గెట్అవుట్ అన్నాను, వాళ్ళందరూ అపవాదికి అప్పగించబడ్డారు, వాళ్ళు ఎన్నో పోగొట్టుకున్నారు, ఇప్పుడైనా సరే నేను తిరిగి వాళ్ళని చేర్చుకుంటాను. అంటే దేవుడు కూడా తన మనస్సును తన పిల్లల విషయంలో మార్చుకుంటాడు. దేవుడు వాస్తవంగా మార్పు లేనివాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మార్పు లేనివాడు. కానీ పశ్చాత్తాపపడే వారి విషయంలో, కన్నీరు కార్చే వారి విషయంలో, దుఃఖించే వాళ్ళ విషయంలో, మనఃపూర్వకముగా దేవుని దగ్గరకు తిరిగి వచ్చే వాళ్ళ విషయంలో దేవుడు పోరా అని నెట్టివేసిన వ్యక్తులు ఎవరైనా ఒకవేళ ఉంటే, అంటే మనంతటా మనంగా వెళ్ళిపోయినా, లేక మనమే తప్పుడు పనులు చేసి మనమే మన యొక్క ఉనికిని పోగొట్టుకున్నా, తిరిగి దేవుని దగ్గరకు వస్తే దేవుడు తిరిగి చేర్చుకోగలిగిన సమర్థుడు. దీనికి మీకు చిన్న ఉదాహరణ, మీ అందరికీ తెలిసిన ఉదాహరణ, తప్పిపోయిన కుమారుని గాథ. తండ్రి నెట్టివేయలేదు, కానీ వాడంతటా వాడే వెళ్ళిపోయాడు. తనకు ఏది కావాలో అడిగాడు, బలవంతంగా తీసుకున్నాడు. తనంతట తానే ఉద్దేశపూర్వకంగా తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అన్నీ పోగొట్టుకున్నాడు. తిరిగి తండ్రి జ్ఞాపకం వచ్చినప్పుడు తండ్రి దగ్గరకు తిరిగి రావడానికి ఇష్టపడ్డాడు, బుద్ధి తెచ్చుకున్నాడు. ఆ తండ్రి ఇప్పటికైనా సరే, ఇవాళైనా సరే, కాసేపట్లోనైనా సరే తన బిడ్డ వస్తాడేమో అని ఎదురు చూచాడంతే. ఆ ఎదురు తెన్నులు చూచేవాడు మాత్రమే చేతులు చాపి కౌగలించుకోగలుగుతాడు. నా బిడ్డ కొరకు నేను ఎదురు చూడకుండా పోయాడు, పోతే పోయాడు, ఎక్కడో చస్తాడు, ఆడి బతుకాడు బతుకుతాడు, వాడు చస్తే నాకెంత, ఉంటే నాకెంత, ఊడితే నాకెంత, వాడు ఏమైపోతే నాకెంత, వాడి కర్మ అని నేను అనుకుంటే గనక నేను వాడి కొరకు ఎదురు చూడను. వాడు వస్తూ ఉంటే నేను కాస్త ముఖం తిప్పేసుకొని పొమ్మను వాడిని, ఆ దరిద్రుణ్ణి, వాడు ఎందుకు వచ్చాడు, వాడు ఏ ముఖం పెట్టుకొచ్చాడు అని నేను ఏదో ఒక మాట అనేసేసి వాడిని పోరా పొమ్మనరా, నేను వాడిని ముఖం కూడా చూడనరా అని చెప్పి పక్కవాడిని ఏదో పని వాడినో ఎవరిని పెట్టేసి, లేకపోతే ఎవరైనా నాతో పాటు ఉన్నటువంటి వాడు ఎవరినైనా పెట్టేసి, వెళ్ళవయ్యా విజయ్, వెళ్ళి వాడితో చెప్పు, వాడి బొమ్మను, వాడి మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు, బొమ్మని చెప్పెళ్ళి, ఏ ముఖం పెట్టుకొచ్చాడాడు, ఇన్ని ఇబ్బందులు పెట్టాడు, ఇంత ఏడిపించాడు, ఇంత దరిద్రుడాడు అని పొమ్మనవయ్యా, వెళ్ళి వాడిని మెడబట్టుకుని గెంచాయి, గేట్ అవతల బారేసేసి తలుపులేసిరా, తాళాలేసిరా అని నేను చెప్తా. కానీ దేవుడు అలాంటివాడు కాదే. దేవుడు ఈ బర్నబాసుకున్నటువంటి ఉక్రోషం దేవుని దగ్గర లేదు. ఈయన బర్నబాసుకున్న కోపం దేవుని దగ్గర ఉండదు. బర్నబాసుకున్నటువంటి మొండితనం దేవుని దగ్గర ఉండదు. బర్నబాస్ అయినా తన యొక్క హృదయాన్ని కఠినం చేసుకుంటాడేమో కానీ తన మనస్సునంతా రాయిలాగా చేసేసుకొని ఈ దరిద్రులతో నాకెందుకు అని చెప్పి వాళ్ళందరినీ వదిలేసుకుంటాడేమో కానీ దేవుడు మాత్రం కరుణ కలిగిన వాడు, కన్నీటితో తన దగ్గరకు తిరిగి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తిని కౌగిలించుకుంటాడు. అది దేవునిలో ఉన్న గుణం. మనఃపూర్వకంగా తిరిగి రండర్రా, తిరిగి జాలి చేసుకుంటాడు దేవుడు అని చెప్తూ ఎవరెవరిని పిలిపించాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలో అన్నీ చెప్పాడు. చివరికి యాజకులు కూడానట, యెహోవాకు పరిచర్య చేసే యాజకులు మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలువబడి కన్నీరు విడుస్తూ, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకము,
లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు గదా అని వేడుకొనవలెను. ఎవరు వేడుకోవలసింది? యాజకులు వేడుకోవాలి. బలిపీఠమునకు మంటపమునకు మధ్య నిలవబడి, దేవా నీ జనుల ఎడల జాలి చేసుకో, వారిని కనికరించు, వారిని కరుణించు, వారిని అవమానానికి అప్పగించొద్దు, వారి దేవుడు ఏమాయనని జనులు అనుకుంటారు కదా, అలా అనుకోనివ్వద్దు అని ఏడవాలి అన్నాడు. 12వ వచనంలో కన్నీరు విడుస్తూ రమ్మని చెప్పాడు ప్రజల్ని. తిరిగి మనము 17వ వచనంలో కూడా చూస్తున్నప్పుడు కన్నీరు విడుస్తూ దేవుని యొక్క సన్నిధిలో బ్రతిమాలండి, ప్రార్థన చెయ్యండి అని యాజకులకు కూడా చెప్పాడు. ఈ సమయం ఏమిటో తెలుసా? దేవుని ఎదుట కన్నీరు కార్చవలసిన సమయం, దుఃఖించవలసిన సమయం. ఇప్పటి వరకు ప్రార్థనలు నిర్లక్ష్యం చేశాం, విజ్ఞాపనలు నిర్లక్ష్యం చేశాం, ఆరాధనలు నిర్లక్ష్యం చేశాం, దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేశాం. ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి విశ్వాసులు, అభిమానులు, సేవకులు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి వెనకకు తిరిగి ఎన్ని ఆరాధనలు మీరు మిస్ అయ్యారో, ఎన్ని కూడికలు మీరు వదిలేశారో, ఎన్ని ప్రార్థనా సమావేశాలు మీరు మానేశారో, దైవ మందిరాలను వదిలిపెట్టి వీధుల వెంట ఎక్కడ పడితే అక్కడ, ఏ సోది పడితే ఆ సోది వినడానికి ఎక్కడికి పడితే అక్కడికి ఎన్నిసార్లు వెళ్ళారో, దేవుని మందిరాలను నిర్లక్ష్యం చేసి వేసి ఎవరు ఏ ప్రలోభాలు పెడితే ఆ ప్రలోభాల కోసం ప్రాకులాడారో, ఏ దురాశాపరులు, ఏ స్వార్థపరులు మాయమాటలు చెప్తే మీకున్న సంపదలను, మీకున్న సొమ్మును తీసుకుని వెళ్ళి అక్కడ ఇక్కడ ఎక్కడో పారేసి మీ కొరకు కన్నీరు కార్చే కాపరులను లెక్క చేయకుండా, మీ మందిరాల అభివృద్ధిని గురించి పట్టించుకోకుండా, మీ సేవ డెవలప్ చేసుకోవడానికి గురించి ఆలోచించుకోకుండా, మీ ప్రాంతాలు, మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి ఏమాత్రం కూడా శ్రద్ధ చూపించకుండా, ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులకు మీ సొమ్మంతా పోసేసి వాళ్ళు డెవలప్ అవ్వడానికి, వాళ్ళ అభివృద్ధి చెందడానికి మీరు దోహదం చేశారే తప్ప, మీ గ్రామాలు, మీ బంధువులు, మీ మిత్రులు, మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, మీ సంఘము, మీ సంఘ కాపరి, వాళ్ళతో మీరు కోఆపరేట్ చేసి, వాళ్ళతో మీరు సహకరించి, వాళ్లకు మీరు కావలసిన సహకారాన్ని ఇచ్చి, వాళ్ళను మీరు ప్రోత్సహించి, మీ బంధు జనాంగము కొరకు మీరు దేవుని సేవకుడితో కలిసి కన్నీరు కార్చిన గడియలు ఎక్కడున్నాయి మీ జీవితంలో? ఎక్కడో టీవీలో ఎవరో మాట్లాడుతుంటే ఆ వర్తమానం మీద మాత్రం మనసు పారేసుకొని, ఇక్కడ ఆరాధన మానేసి అక్కడికి వెళ్ళిన రోజులు ఎన్ని ఉన్నాయి మీకు? దైవ సేవకుడు ఎప్పుడైనా అడిగితే, ఏమయ్యా నిన్న ఆదివారపు ఆరాధనకు రాలేదే అని చెప్పి అడిగాడు అనుకోండి, మేమండి బెంగళూరులో మీటింగ్ జరుగుతుంటే వెళ్ళామండి పెద్ద అయ్యగారి, లేదా మద్రాసులో మీటింగ్ జరుగుతుంటే వెళ్ళామండి ఇంకేదో ఫలానా వాళ్ళ మీటింగులు, లేకపోతే చెన్నైలో ఏదో జరుగుతుంటే వెళ్ళాం, హైదరాబాద్లో జరుగుతుంటే వెళ్ళాం, విజయవాడలో జరుగుతుంటే వెళ్ళాం. నీ సన్నిధి, నీ సంఘాన్ని వదిలిపెట్టి, నీ సంఘ కాపరిని వదిలిపెట్టి, నీ మందను, నీతో కలిసి ఉన్నటువంటి సహవాస సభ్యులను వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం ఉందంటావా? మీ స్వార్థం కోసం మీరు ఎక్కడికి పడితే అక్కడికి పరిగెత్తితే రేపొద్దున ఈ రోజున మీ అవసరతలు తీర్చేవాళ్ళు ఎవరు? మీకోసం కన్నీరు కార్చేవాళ్ళు ఎవరు? మీ ఆలనా పాలన పట్టించుకునే వాళ్ళు ఎవరు? ఇప్పుడు మీరెవరికి చెప్పుకోగలుగుతారు? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వీఆర్ లూజింగ్ సో మెనీ బెనిఫిట్స్. మనకేదో ప్రయోజనాలు వస్తాయని ఎక్కడెక్కడికో పరిగెత్తుకు వెళ్ళిపోతున్నాం, కానీ అసలు సిసలైన ప్రయోజనాలను మనం పోగొట్టుకుంటున్నాం. సంఘాన్ని పోగొట్టుకుంటున్నాం, కాపరిని పోగొట్టుకుంటున్నాం, అలాగే మంచి ఆత్మీయమైనటువంటి అవకాశాలను పోగొట్టుకుంటున్నాం. ఆ తర్వాత మనం లబోదిబోమని ఏడ్చిన ప్రయోజనము లేని స్థితిగతులు మనకు ఏర్పడతాయి. అందుకే ఇప్పుడైనా సరే
కన్నీరు విడుచుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఉపక్రమించండి. అయ్యా, నీ సేవకులకు ఇవ్వవలసిన విలువ మేము ఇస్తాం. నీ దాసులను పోగొట్టుకుంటున్నాం. సంఘ కాపరులు అనేక మంది చనిపోతున్నారు. వారు మాకు లేకుండా పోతున్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ప్రేమలు గుర్తొస్తాయా మీకు? వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ వాక్యాలు పెట్టుకుని అప్పుడు వింటారా? వాళ్ళు చనిపోయిన తర్వాత మా సేవకుడు చాలా ముక్కుసూటిగా మాట్లాడేవాడండి అని అప్పుడు గొప్పలు చెప్పేసి అప్పుడు ఫ్లక్సులు పెట్టేసేసి అప్పుడు ఫ్లక్సులకు దండలు వేస్తారా మీరంతా? ఒక దైవ సేవకుడు చచ్చిన తర్వాత దండలు వేయడం కాదు మీరు చేయాల్సింది. దైవ సేవకుడు బ్రతికి ఉన్న దినాల్లో ఆయన వాక్యానికి లోబడి ఆయన చెప్పేటువంటి హెచ్చరికలను పాటించి వారు ఇచ్చేటువంటి హితవాక్కులను స్వీకరించి వారు అందించే వర్తమానాల ద్వారా మిమ్మల్ని మీరు దిద్దుకొని మీ జీవితాలను క్రమబద్ధం చేసుకొని ఆ దైవజనునితో కలిసి సంఘ అభివృద్ధికి ఆత్మల రక్షణ కొరకు మీరు ప్రాకులాడగలిగితే కొన్ని ఆత్మలను మనం నరకంలో నుండి నిత్యత్వంలోనికి నడిపించగలిగిన వాళ్ళం అవుతాం. ఆ పని గనక మీరు చేయకపోతే మీరు ఎంత భజన చేసినా ఎంత భక్తి చేసినా ఏ మీటింగులకు వెళ్ళినా ఎక్కడ ఎవరి చేత నెత్తి మీద శటగోపం పెట్టించుకొని ప్రార్థన చేయించుకున్నా, లేకపోతే ఎవడో నూనె అమ్మితే ఆ నూనె కొనుక్కు తెచ్చుకున్నా, ఎవడో కర్చీఫ్ అమ్మితే ఆ కర్చీఫ్ కొనుక్కు తెచ్చి పెట్టుకున్నా, లేదా ఎవడో ఒక చాలా కిట్టేదో ఇస్తే ఆ కిట్టు తెచ్చుకొని దానికి పూజలు చేసుకుంటూ ఇంట్లో కూర్చున్నా మీ ఆత్మలు మాత్రం పరలోకానికి వెళ్ళవు. గుర్తుపెట్టుకోండి. మనం అందరినీ అభిమానిస్తాం, అందరినీ ప్రేమిస్తాం. కానీ స్థానిక సంఘము కంటే కూడా నీ ఆత్మల రక్షణ కొరకు ప్రాకులాడినటువంటి నీ దైవజనుని కంటే కూడా మరి దేనిని కూడా ఎక్కువగా నీవు ప్రేమించకుండా ఉందువుగా కానీ కోరుతున్నాను. ఒకవేళ నీకు భక్తిని నేర్పించే లేక నీకు ఉపదేశం చేసే దైవ సేవకుడు నీకంటే తక్కువ చదువుకున్న వ్యక్తి అయి ఉండొచ్చు. అతనికి పెద్ద నాలెడ్జి లేకపోయి ఉండొచ్చు. అతడు మీ అంతటి మేధావికి అయ్యుండకపోవచ్చు. అలాగే కార్పొరేట్ బోధకుల్లాగా ఆయనకు అన్ని రకాలైన థియాలజీలు అన్నీ వచ్చి ఉండకపోవచ్చు. ఒక సిస్టమేటిక్ థియాలజీ అతనికి రాకపోవచ్చు. కానీ అతనికి కన్నీరు కారవడం వచ్చు, అతనికి మోకాళ్ళుని ఏడవడం వచ్చు, మీ కొరకు ప్రార్థన చేయడం వచ్చు. చాలదా? గంటల తరబడి వేదాంతాలు బోధించే బోధకుల కంటే మీకు చాలా నైస్గా, చాలా శుతిమెత్తగా చెల్లి, తల్లి, తమ్ముడు, అన్న అని మీతో చాలా నైస్గా మాట్లాడేటువంటి ఈ యొక్క వ్యక్తుల కంటే మీకోసం కన్నీరు కార్చే వ్యక్తులు మీకు చేసే మేలు ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. మీకున్నంత నాజూకుతనం సేవకుడికి లేకపోవచ్చు. మీకున్నంత ఐశ్వర్యం సేవకుడికి లేకపోవచ్చు. కానీ సేవకుని యొక్క కన్నీరు మాత్రమే, సేవకుని యొక్క ప్రార్థనలు, విజ్ఞాపనలు మాత్రమే మీ జీవితాన్ని, మీ యొక్క బ్రతుకులను, మీ కుటుంబాలను కాపాడగలిగేవి అవి మాత్రమే అనే సంగతిని మాత్రం మర్చిపోవద్దని నేను కోరుతూ ఉన్నాను. యాజకులను ఏడ్పించిన సందర్భాలు, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసిన సందర్భాలు, దేవునికి విలువ ఇవ్వని సందర్భాలు, వీటన్నిటి ఫలితంగా ఆర్థిక నష్టాలు కలిగాయి, భౌతిక నష్టాలు కలిగాయి. దేశమంతా దివాళా తీసిపోయిన పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. లేదంటారా? ఈ రోజున భౌతికంగా మరణాలు ఉన్నాయి. దీన్ని ఆధారం చేసుకొని జరిగిస్తున్న వ్యాపారం చాలా తీవ్రతరంగా ఉంది. చివరికి మెడిసిన్ కొందాము అంటే హోల్సేల్ మార్కెట్లోకి వెళ్ళి మెడిసిన్ కొందామంటే హోల్సేల్ మార్కెట్లో మెడిసిన్ లేదండి, అంతా బయటకు వెళ్ళిపోయింది, రిటైల్ మార్కెట్లోనే ఉంది, కొనుక్కోండి అంటే చివరికి 10 రూపాయల యొక్క ట్యాబ్లెట్ని ఈ రోజున 100 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది కొన్ని చోట్ల.
నేను సప్లై చేసినటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో అది కూడా హోల్సేల్ మార్కెట్లో ఈ రోజున దొరకక రిటైల్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కోమని చెప్తే రిటైల్ మార్కెట్లోనికి వెళితే ఉన్న ఎంఆర్పి రేటు కంటే కూడా ఎక్కువ వేసి అమ్ముతున్నారు కొన్ని మందులు. ఈరోజు పరిస్థితి ఎంత దయనీయంగా తయారైపోయింది. మరొక వైపున ఆర్థిక వ్యవస్థ ఎంత చితికిపోయింది. కొంతమంది వీటిని ఆధారం చేసుకొని బలవంతులుగా మారుతూ ఉంటే, దోపిడీ చేసుకుంటూ ఉంటే సామాన్య ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది. దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దివాళా తీసిపోయింది. ఈరోజు దేశం ఇంత నష్టపోవడానికి, దళారుల చేతిలో పడి నాశనం అవ్వడానికి, ఇంత భయంకరమైనటువంటి ఉపద్రవాలకు గురి కావడానికి కారణం మన నిర్లక్ష్యం కాదా? అయినప్పటికీ కూడా దేవుడు ఏమని పిలుస్తున్నాడు నిన్ను నన్ను? ఇప్పుడైనా సరే అయిపోయిందో ఇది అయిపోయింది. సేవకుడిని తిట్టావో, సేవకుడి మీద అలిగావో, సేవకుడి మీద గొణిగావో, సేవకుడి గురించి రాంగ్గా ఏమేమి మాట్లాడావో, సేవకుడిని గద్దిస్తే నీకు గిట్టదు, సేవకుడిని హెచ్చరిస్తే నీకు గిట్టదు, సేవకుడికి బుద్ధి చెప్తే గిట్టదు. నువ్వు అడ్డమైన పనులు చేస్తున్నా సరే నిన్ను మెచ్చుకోవాలి, నీ మీద అనేకమైనటువంటి నిన్ను మెచ్చుకొని నీకు మేకతోలు కప్పాల. నిన్ను ఎప్పుడు పొగుడుతూ ఉండాలి. నువ్వు చేసేవేమో పనికి మాలిన పనులు. ఒక క్రమశిక్షణ ఉండదు, ఒక డిసిప్లిన్ ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక క్రమమైన ఆరాధనలోకి వచ్చి కూర్చోవడం ఉండదు. ఆ మధ్య పాస్టర్ గారు మీ వాక్యం బాగుంటుంది వినడానికి వచ్చాను అన్నాడు ఒక ఆయన. వచ్చాడు. తీరా వచ్చే సమయానికి మగవాళ్ళల్లో ఎవ్వరు ఒక్కళ్ళు కూడా లేరు. అది ఉపవాస ప్రార్థన కూడిక. పట్టుమని ఒక 25 మంది ఆడవాళ్ళు కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. మగాళ్ళు ఎవరు లేరు. ఆయనకేమో నా వాక్యం వినాలనిపించింది, వచ్చాడు. ఇక్కడ ఒక మగాడు కూడా లేకపోయేసరికి ఆయన కాస్త ఏంటి సార్ ఎవరు లేరు, నలుగురు ఉంటారేమో కూర్చొని సహవాసం చేసుకుంటూ మీ వాక్యం విని బలపడదాం అనుకున్నాను, ఎవరు లేడు, అంతే వెళ్ళిపోయాడు, మళ్ళీ రాలా. అదే మీరెవరైనా ఉండి అతన్ని పలకరిస్తే, మీరెవరైనా ఉండి అతన్ని కూడా ప్రోత్సహిస్తే, మీరెవరైనా ఉండి అతనితో కలిసి ప్రార్థన చేస్తే, రెండవసారి కూడా రమ్మని మీరు ఇప్పుడు పరిచయం చేసుకుని వచ్చే వారం కూడా బ్రదర్ నేను వచ్చేసాను మీరు కూడా రండి అని మీరు పిలిస్తే అవతలవాడు మాంతాడా? అలా 10 మందిని తీసుకొస్తే ఎన్ని కుటుంబాలను మీరు కట్టిన వాళ్ళు అవుతారు, ఎన్ని జీవితాలకు మీరు ఆధారం కలిగించిన వ్యక్తులు అవుతారు, ఎంతమందికి మీరు ఆశ్రయం కలిగించిన వ్యక్తులు అవుతారు. ఇవన్నీ మీరు పోగొట్టుకోవడం లేదా? సంఘం యొక్క అభివృద్ధికి ఈ విధమైనటువంటి అవలక్షణాలు లేకపోతే అశ్రద్ధ అలక్ష్యం కారణాలు కాదా? అయినా దేవుడేమంటున్నాడు తెలుసా? ఇప్పుడైనా కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనఃపూర్వకంగా రండి తిరిగి. అలాగే పోయిన యాజకులు ఎవరో పోయారు, ఉన్నటువంటి వాళ్ళు మంటపానికి బలిపీఠముకు మధ్య నిలబడి మీరు కూడా కన్నీరు కారుస్తూ జనుల కొరకు ఏడవండి, మధ్యవర్తులుగా ఏడవండి. జాలి చేసుకో ప్రభువా ఈ దేశం మీద, జాలి చేసుకో ప్రభువా ఈ ప్రజల మీద, జాలి చేసుకో ప్రభువా ఈ యొక్క ప్రభుత్వం మీద, జాలి చేసుకో ప్రభువా నీ యొక్క జనాంగం మీద, జాలి చేసుకో ప్రభువా నీ సంఘము మీద అని దేవుని సన్నిధిలో దయచేసి జాలి చేసుకో. నీ నామానికి అవమానం కలగనివ్వద్దు. దయచేసి మమ్ములను లోకానికి, పాపానికి, సైతానుకు, లోకానికి అప్పగించొద్దు అని గనక మీరు ఏడిస్తే దేవుడు జాలి చేసుకుంటాడు అని ఉంది. దేవునికి స్తోత్రం. అలా ప్రార్థన చేయండి అయ్యా అని పిలిపించాడు యోవేలు. ఆ పిలుపుకు స్పందించి వారు ప్రార్థన చేశారు. దేవుని వాక్యంలో రాయబడింది ఏమిటయ్యా అంటే దేవుడు వారి మీద జాలి చేసుకున్నాడు అని ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? జాలి చేసుకో అయ్యా అని ఏడ్చారట. దేవుడు జాలి చేసుకొని మీరు తృప్తి పొందినంతగా
పైన ఏముంది? నరులకు సంతోషమేమీ లేకుండా పోయింది అని ఉంది. ఇక్కడ దేవుడు జాలి చేసుకొని మీరు తృప్తి పొందునంతగా క్రొత్త ద్రాక్షారసము, కొత్త తైలము, వీటన్నిటినీ నేను మీకోసం పంపిస్తున్నా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తిరిగి తొలకరి వర్షాన్ని కురిపిస్తా, తిరిగి కావలసిన కడవరి వర్షాన్ని కురిపిస్తా, కావలసిన చేయూతను మీకు ఇస్తా, మిమ్మల్ని బలపరుస్తా, మీకు తిరిగి నూతనత్వాన్ని ఇస్తా. దేవుడు చెప్పిన అద్భుతమైన మాటలు ఇవి. ఇప్పటి వరకు తినివేసిన సంవత్సరాల పంట ఏదైతే ఉందో అది కూడా తిరిగి నేను మీకు ఇచ్చేస్తా. పోగొట్టుకున్నావు, కానీ ఇప్పుడైనా సరే దేవుని దగ్గరకు తిరిగితే పోగొట్టుకున్న దాన్నంతా తిరిగి నేను మీకు ఇస్తాను అంటూ దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి చాలా పోగొట్టుకున్నాం. మనం ఆప్తులను పోగొట్టుకున్నాం, ఆత్మీయులను పోగొట్టుకున్నాం, బంధువులను పోగొట్టుకున్నాం, దైవజనులను పోగొట్టుకున్నాం, సాటి విశ్వాసులను పోగొట్టుకున్నాం, ఎంతోమందిని జార విడుచుకున్నాం, మన దేశంలో ఉన్నటువంటి అనేక మంది నాయకులను పోగొట్టుకున్నాం, దేశంలో ఉన్నటువంటి ప్రముఖులను ఎంతోమందిని జార విడుచుకున్నాం. ఇప్పుడైనా సరే దేశం కోసం, సమాజం కోసం ప్రార్థిస్తే ఆ ప్రార్థనలకు తగిన జవాబు దేవుడు ఇస్తానని జవాబు చెప్తూ పిలుస్తున్నాడు మనందరినీ. ఆ పిలుపును అంగీకరించి ప్రభు పాదాల దగ్గరకు రాగలిగితే ప్రభు అద్భుతమైన రీతిలో తన సహకారాన్ని, తన యొక్క చేయూతను మీకు నాకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీ మనస్సులను దేవునికి అప్పగించండి, మీ హృదయాలను దేవునికి అప్పగించండి, మీ జీవితాలను దేవునికి అప్పగించండి. దేవుని సేవకుల ద్వారా దేవుడిచ్చేటువంటి సందేశాలను జాగ్రత్తగా వినండి, ఉపదేశాలను ఆలకించండి, ఉపదేశానికి లోబడండి, సేవకులతో కలిసి సంఘ అభివృద్ధి కొరకు కృషి చేయండి. ఆత్మల రక్షణే ధ్యేయంగా, జనులు దేవుని వైపునకు తిరగడమే ధ్యేయంగా నమ్మకంగా పనిచేయండి. అలాగే యాజకులు కూడా ప్రజల మీద నిందలు వేయడం కాకుండా, ప్రజల మీద అభియోగాలు మోపడం కాకుండా, కేవలం వారిని విమర్శించడం కాకుండా మధ్యవర్తులుగా మారి కన్నీళ్లు కారవండి. లోపాలు ఉన్నాయి, ప్రజల్లో, సంఘస్థుల్లో లోపాలు ఉన్నాయి, తోటి వ్యక్తుల్లో లోపాలు ఉన్నాయి, మీ సహకాపరుల లోపాలు ఉన్నాయి, అనేకమైన అబద్ధ బోధకుల జీవితాలు మీ చుట్టూ ఉన్నాయి. వాటన్నిటిని గురించి విమర్శించుకుంటూ కూర్చోవడం కాదు, వాటన్నిటి గురించి మనం కేవలం ఏకరువు పెట్టడం మాత్రమే కాదు, చెప్పాలి, హెచ్చరించాలి. అదే సమయంలో మనం పగ ద్వేషాన్ని కలిగి ఉండకుండా ప్రేమతోనే మన ప్రజలను కాపాడుకుంటూ, వాళ్ళ కొరకు జాలిపడమని దేవుణ్ణి వేడుకుంటూ, వాళ్ళను తోడేళ్ల బారి నుండి కాపాడుకుంటూ, దుష్ట మృగముల బారి నుండి కాపాడుకుంటూ, దుష్ట ఉపదేశముల బారి నుండి కాపాడుకుంటూ, అబద్ధ బోధలు, అబద్ధ పన్నాగముల బారి నుండి వారిని కాపాడుకుంటూ, వారిని నిత్యత్వంలోనికి నడిపించే విధంగా మనమందరం ముందుకు అడుగులు వేయడం మనందరి బాధ్యత. అటు ప్రజలు, ఇటు యాజకులు కన్నీరు కారిస్తే దేవుడు కరుణిస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అది తప్ప వేరే సొల్యూషన్ అంటూ ఏమీ లేదు. పంటకు తెగులొచ్చింది కదా అని, చీడ పురుగులు వచ్చాయని దానికి ఒక మందు, మిడతలు వచ్చాయని దానికి ఒక మందు, పసరి పురుగులు వచ్చాయని దానికి ఒక మందు, గొంగళి పురుగులు వచ్చాయని దానికి ఒక మందు, మందులు కొడుతూ పోతున్నావు, అయినా పంట దక్కడం లేదు. ఏదైనా ఇంతకింత దొరికితే దాన్ని నువ్వు తింటున్నావు. అప్పటికే ఆ మందులన్నీ కూడా కొట్టి ఉన్నావేమో, మందులు కొట్టింది నువ్వు తినేసరికి నీ యొక్క కడుపు నిండా ఆ మందుల పురుగుల యొక్క మందంతా లోపలికి వెళ్ళి మళ్ళా తిరిగి హాస్పిటల్కి వెళ్ళి ఆ మందులన్నీ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ కడుపు నిండా స్టోర్ చేయాలి. అన్నం తినడం మానేసేసి మందులతో నింపుకోవాలి నీ బతుకంతా. ఇదే కదా జరుగుతున్నది ఈరోజు. ఇదంతా లేకుండా దేవుడే గనక కరుణించి దేవుడు పంపించేస్తే, ఒక్క చిన్న పురుగు మందు కూడా కొట్టాల్సిన అవసరత లేకుండా ఆ యొక్క పురుగులన్నీ దేవుడు తోలేస్తే, పంటంతా నీ చేతికి వస్తే, మందు కొట్టాల్సిన అవసరత లేకుండా గనక పంట నీ చేతికి వస్తే, ఆ పంట నీకు ఎంత ఆరోగ్యం ఇస్తుంది?
దానికి నీ తెలివితేటలు కావాలా, నీ టెక్నాలజీ కావాలా, నీ యొక్క సాంకేతిక పరిజ్ఞానం కావాలా, నీ పరిశోధనలు కావాలా, నీ కన్నీరు కావాలి, నీ విధేయత కావాలి. నీలో ఉండేటువంటి వినయ బుద్ధి కావాలి. దానిలో నుంచినే దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలిగిన సమర్థుడవుతాడు. ఆ విధమైన కృప మనకు మన సంఘాలకు కలగాలని ఆశిస్తూ దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని సంఘస్థులు, విశ్వాసులు, సేవకులు దేవునికి పరిపూర్ణంగా లోబడి పని చేయాలని కోరుతూ ఉన్నాను. నమ్మకంగా పని చేయండి. యథార్థ హృదయాలతో దేవుని సేవిద్దాం. ఇప్పుడైనా అయిపోయిందేదో అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చాడు సేవకుడుగా నాకు. నేను ఎక్కడైనా నిర్లక్ష్యం చేసి ఉంటే, చేయాల్సిన ప్రార్థన సరిగ్గా చేయకుండా ఉంటే దేవుడు నాతో చెప్తున్నాడు అనిపిస్తుంది ఇప్పుడైనా సరే అని. యాజకుడుగా నాకు, విశ్వాసిగా నీకు దేవుడు చెప్తున్న మాటలను పాటించి ఇప్పుడైనా కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనఃపూర్వకంగా దేవుని దగ్గరకు తిరిగితే దేవుడు జాలి చేసుకుంటాడు, తిరిగి సమృద్ధినిస్తాడు, పోయిన సంతోషాన్ని తిరిగిస్తాడు. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి అని దేవుడు చెప్తాడు. అప్పుడు ఆనందించవచ్చు. ఇప్పుడెక్కడ ఆనందిస్తాం మనం? దేవుడు అటువంటి కృప మీకు, నాకు, మన సంఘానికి, మన సమాజానికి, అలాగే దైవ సేవకులందరికీ, నిజమైన దేవుని సేవకులు, ఆత్మల సంపాదన కొరకైన నిజమైన తాపత్రయం కలిగిన సేవకులు, సంఘము కొరకు, గొర్రెల కొరకు ప్రాణము పెట్టే కాపరులు. డబ్బుంది కాబట్టి ఎవరైనా ఏమైనా చేస్తారు. నేను కూడా చేస్తా. అవకాశాలు ఉంటే ఏమైనా చేయగలుగుతాం మనం. కానీ అవన్నీ చెయ్యాలి, చేయవద్దని నేను చెప్పడం లేదు. నాకు కూడా చాలా చెయ్యాలని ఉంది. గ్రేస్ గార్డెన్స్ అంతటినీ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారి కొరకు ఒక మంచి షెల్టర్గా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో అనిపిస్తుంది నాకు. కానీ సరైన వైద్యులు లేరు, వైద్య సిబ్బంది లేరు, చూసుకునే వాళ్ళు లేరు. నేను ఒక్కడిని చూడలేను, పర్యవేక్షించలేను. వ్యాపారాత్మక ధోరణితో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆ కార్యక్రమాల్లో పాలు పంపులు పంచుకోవడం అంత సమంజసంగా అనిపించదు. కాబట్టి ఏకీభవించే వాళ్ళు, సేవా తత్పరత కలిగిన వాళ్ళు, హృదయపూర్వకంగా పరిచర్య చేసేవాళ్ళు, ప్రజలను కాపాడుకోవాలని కోరిక కలిగిన వాళ్ళు అంటే ఏదో చెయ్యాలని ఉంటుంది. కానీ ఇవి కాదు, ఇవన్నీ అవసరమే కావచ్చు. ఇస్తున్నాం, మందులు ఇస్తున్నాం మనం, అలాగే ఇంకేవేవో సదుపాయాలు ఇస్తున్నాం మనం. కానీ వీటన్నిటికంటే మిక్కిలిగా సమాజము ఎడల దేవుడు కనికరము, జాలి చేసుకోవాలి అంటే కార్చవలసింది కన్నీరు. అలాగే జరిగినటువంటి దోషాలు, పాపాలు, మన దేశం యొక్క పాపం, మన ప్రజల పాపం, మన యొక్క సంఘాల పాపం, సేవకుల పాపము కొరకు కన్నీరు కార్చి దుఃఖించేవాళ్ళు, మనఃపూర్వకముగా దేవుని దగ్గరకు తిరిగి వచ్చేవాళ్ళు. ఆపద వచ్చింది కదా అని రావడం వేరు, మనఃపూర్వకంగా రావడం వేరు. తప్పు చేశాను అని పశ్చాత్తాపపడి రావడం వేరు. ఆపద వచ్చింది కదా వాడు కాబట్టి ఆపదలో నుండి తప్పించుకోవడం కోసం రావడం వేరు. ఆపదల్లో నుంచి తప్పించుకోవడం కోసం వస్తే ఇప్పుడు తాత్కాలికంగా ఆపదను తప్పించుకుంటావేమో, ఆ తర్వాత రేపు గనక మళ్ళా తిరిగి కుప్పి గంతులు వేసావు అంటే ఇప్పుడున్న ఆపద కంటే పెద్ద ఆపద వస్తే అప్పుడేమవుతావు నువ్వు? అలాంటివి ఎవరు తెచ్చుకోకూడదని నా కోరిక. నా తోటి సేవకులు కానీ, సంఘస్థులు కానీ, అభిమానులు కానీ అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, మీరంతా కూడా సత్యాన్ని తెలుసుకొని దేవుని ఎడల విధేయత కలిగి దేవుని ఆజ్ఞలకు లోబడి ఉపద్రవాలు ఏవి మీ మీదికి తెచ్చుకోకుండా రక్షించబడి కాపాడబడి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను హృదయపూర్తిగా కోరుకుంటున్నాను. మీకోసం ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి.
మరి ఎక్కువగా ప్రార్థించే ప్రార్థన ఆత్మను దేవుడు నాపైకి, నా సహదాసులపైకి, మన సహవాసములో ఉన్న సేవకులందరిపైకి పంపించేటట్లుగా ప్రార్థన చేయండి. ఇప్పటికే ఎంతోమంది దేవుని సేవకులు కరోనా బారిన పడి జీవితాలు ముగించారు. ప్రతి పూట ఏదో ఒక సేవకుడు ఫోన్ చేస్తున్నాడు, పాస్టమ్మ గారికి పాజిటివ్ వచ్చింది. పాస్టమ్మ గారు ఫోన్ చేస్తూ అంటుంది, పాస్టర్ గారికి పాజిటివ్ వచ్చింది. ఈరోజు నేను చాలా ఫోన్ కాల్స్ దేవుని సేవకుల దగ్గర నుంచి పొందుకున్నాను, విశ్వాసుల కుటుంబాల నుంచి పొందాను. ఒక్కొక్కసారి ఫోన్ కాల్స్కి ఆన్సర్ చేయడానికి నేనేమో మెడికల్ ప్రొఫెషనల్ని కాదు, కానీ జాగ్రత్తలు కొన్ని చెప్పాల్సిన అవసరత ఏర్పడుతుంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. వాటిని చెప్పడానికి కూడా నా బుర్ర హీట్ ఎక్కిపోతుంది. ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. ఈరోజు బ్యాంకుకు వెళ్ళి మెడిసిన్స్ తీసుకొద్దామని చెప్పి మెడిసిన్స్ ఆర్డర్ చేద్దామంటే బ్యాంకులో ఉన్న అకౌంట్ కాస్త క్లోజ్ చేసి ఉంది. బాబు ఫోన్ చేసి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేదు డాడీ, ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి వేసి అట్టు పెట్టాను. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏమో డబ్బులు రాకుండా ఆపేసింది, మొత్తం క్లోజ్ చేసి పారేశారు. ఎక్కడి నుంచైనా ఎవరి దగ్గర నుంచైనా తెచ్చిపెట్టుకుందామంటే లేని పరిస్థితి. అది తీసుకొచ్చి లోకల్ అకౌంట్లో పడేసేసి దాని నుంచి కంపెనీ వాడికి డబ్బులు పంపిద్దామని చెప్పంటే ట్రాన్స్ఫర్ చేయడానికి లేదండి, ఆ కాలం క్లోజ్ అయ్యింది. మళ్ళీ బ్యాంకు వాడి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి కొంగంచెర్ల వెళ్ళి అక్కడ సమాధి కార్యక్రమం చేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాంకుకి వచ్చి ఆ బ్యాంకు వాడి ఎదురుగుండా కూర్చుని, అయ్యా ఎందుకండి ఇలా సీజ్ చేశారు, ట్రాన్స్ఫర్ చేయడానికి డబ్బులు లేవు ఇక్కడ అని చెప్పంటే అతడు అది ముందు చేసి అది చేసి ఇది చేసి సాయంకాలం 3 గంటలకి 4 గంటలకి ఓపెన్ అవుతుందండి అప్పుడు చేసుకోండి అన్నాడు. నాకు ఏడుపు వచ్చేసింది. అతని ఎదురుగుండా ఏడ్చేశాను నేను. బాబు మీకు దండం పెడతా, దయచేసి ఇమీడియట్లీగా నాకు కావాలి, అవతల ప్రజలు చచ్చిపోతున్నారు, మీ కాళ్ళు పట్టుకుంటా కావాలంటే ఆ డబ్బులు నాకు రిలీజ్ చేయండి కాస్తంత, ఇప్పటికిప్పుడు నాకు కావాలి ఇమీడియట్లీగా. బ్యాంకులో ఏడిచ్చేస్తే అప్పటికప్పుడు అతడు మరలా తిరిగి తీసుకొని అప్పుడు కూర్చొని సారీ సార్ వేస్తాను ఆగండి అని చెప్పని అప్పటికప్పుడు చెక్కు తీసుకురండి, చెక్కు ఇచ్చేసేయండి, నేను వేరే విధానంలో వేరే పద్ధతిలో చేస్తానంటే మళ్ళా క్యాంపస్కి వచ్చి పరిగెత్తుకొని వచ్చి మళ్ళీ చెక్కు తీసుకుని వెళ్ళిపోయి వాడికి ఇచ్చేసేసి అక్కడ కూర్చొని మనీ ట్రాన్స్ఫర్ చేసి మందుల కోసం డబ్బులు కట్టేసేసి వచ్చాను. ఈరోజు ఏదో ఒక విధంగా ప్రజలకు క్షేమం కలగాలి, ప్రజలకు దీవెన కలగాలి, దీనికోసం ఇంత తాపత్రయపడుతున్నాం మనమంతా. విషయాన్ని అర్థం చేసుకోండి, ప్రార్థన చేయండి, కన్నీటితో ప్రార్థన చేయండి. మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి. విశ్వాసుల దగ్గర నుంచి కూడా పదే ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మీ కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులు సిక్ అయినట్లుగా, మీరు బలహీనతల్లో ఉన్నట్లుగా, మీకు ఊపిరాడకుండా ఉన్నట్లుగా, ఆయాసాలు వస్తున్నట్లుగా, దగ్గు వస్తున్నట్లుగా చాలామంది ఫోన్స్ చేస్తున్నారు. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బయట ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనికి ఒక్కటే సొల్యూషన్, నాట్ జస్ట్ మెడిసిన్ కాదు, కన్నీటి ప్రార్థన, విజ్ఞాపన. అలాగని మెడిసిన్ వేసుకోవద్దని నేను చెప్పడం లేదు. దేవుడు ఇచ్చిన ఆలోచనల నుంచి ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా ఏది వాడాలో దాన్ని తెలివిగా వాడుకొని ఏది పడితే అది వాడడం మానివేసి ఉపయోగించుకొని తినాల్సినవి తిని తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకొని మీరు, మన కుటుంబాలు, మన సంఘము, మన వ్యవస్థ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ మరలా బ్రతిమాలుకుంటూ ఇప్పటి వరకు దేవుని విషయంలో, సంఘం విషయంలో, వాక్యం విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం చేశారో దాని అంతటిని ఒప్పుకొని ప్రార్థన చేయండి. మరొక విషయం కూడా చెప్తున్నాను, చదువులన్నాం, పిల్లల చదువుల కోసం మీకు ఇంకేదేదో కావాలని ప్రార్థన మందిరాలకు పిల్లలను తీసుకురావడం మానివేసి, ఆరాధనలకు తీసుకురావడం మానివేసి, అదే సమయాల్లో పిల్లలనేమో కాలేజీలకు పంపించి అక్కడికి పంపించి ఇక్కడికి పంపించావు. ఇదంతా కూడా మన తప్పిదం కాదా? ఈ రోజున కాలేజీలు లేవు పిల్లలకి. ఎంత మానసికంగా వ్యధకు గురవుతున్నారు. మీరంతా లక్షల రూపాయలు డబ్బులు కట్టారు.
ముందు నేర్చుకోవాల్సింది ఏమిటి? భక్తి కాదా? నేర్చుకోవాల్సింది ప్రార్థనలు, విజ్ఞాపనలు కాదా? దేవుని యొక్క సన్నిధికి కదా మనం ప్రాధాన్యత ఇవ్వవలసింది. మనం ప్రాధాన్యత ఎప్పుడైతే తగ్గిస్తామో అప్పుడే ఆటోమేటిక్గా బయట నుంచి దేవునికి దూరం చేయడానికి తగిన పద్ధతులు ఎక్కువైపోతాయి అక్కడ. ఆ తర్వాత మనం దేవుని యొక్క సాన్నిధ్యానికి దూరం అవుతాం. మన పిల్లలందరూ కూడా దేవుని కొరకు జీవించే పిల్లలు కావాలి. మన పిల్లలందరి హృదయాల్లో దేవుని యొక్క వాక్యం నాటుకోవాలి. ఎందుకంటే మెడిసిన్ ప్రజల్ని కాపాడడం లేదు, కానీ దేవుని యొక్క వాక్యము గుండెల నిండా ఉంటే, మనస్సు నిండా కన్నీరు ఉంటే, హృదయపూర్వకంగా ప్రార్థనలు ఉంటే, దేవునికి విధేయత చూపించగలిగితే మీరు అద్భుతమైనటువంటి రీతిలో మీరు కానీ, అలాగే రేపు పొద్దున మీరు డాక్టర్స్ అయినా, రేపొద్దున మీరు ఇంజనీర్లు అయినా, రేపొద్దున మీరు ఇంకా ఏ యొక్క ప్రొఫెషన్లో ఉన్నా, రేపొద్దున మీరు ఏ విధమైన సైంటిస్టులు అయినా, లేకపోతే ఏ విధమైన ఫిజిషియన్స్ అయినా, లేదా ల్యాబ్ టెక్నీషియన్స్ అయినా, మీ వాక్యము, మీ ప్రార్థన, మీ విధేయత, దేవుని పట్ల మీకున్న విధేయత, ఇవన్నీ ఒక దానితో ఒకటి కలిసినప్పుడు దేశము క్షేమాభివృద్ధి పొందుతుంది. దేవునికి ప్రాధాన్యత ఇవ్వని మీ జ్ఞానం, దేవునికి ప్రాధాన్యత ఇవ్వని మీ యొక్క మెడికల్ టెక్నాలజీ, దేవునికి ప్రాధాన్యత ఇవ్వని మీ కృషి ఏది కూడా సక్సెస్ అవ్వదు. ఎక్కడో ఒక చోట ఈ విధమైనటువంటి గండిని మనం అనుభవించాల్సి వస్తుంది. అందుకే నేను ఏడుస్తూ చెప్తున్నాను, దయచేసి ఇప్పుడైనా సరే దేవునికి సమర్పించుకుంటారా? మీరు నీతి నిజాయితీలతో బ్రతికితే చాలదా? యథార్థమైన హృదయాలతో జీవించగలిగితే ఖచ్చితంగా దేవుడు మీకు జ్ఞానం ఇవ్వడా? కోట్ల రూపాయలు పోసి కార్యక్రమాలు చేసుకుంటున్న వ్యక్తుల కంటే దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని గుండెల నిండా నింపుకొని దైవ జ్ఞానాన్ని పొందిన వ్యక్తులు మహా గొప్ప జ్ఞానులు అవుతారు, మేధావులు అవుతారు. దేవుడు బయలుపరిచే దాని ప్రకారంగా జీవిస్తే ప్రజలను బలపరచగలిగిన వ్యక్తులు అవుతారు. ఆ విధంగా మీరు మీ కుటుంబాలు ఉండాలని కోరుకుంటూ, ఈ ప్రాక్టికల్గా ఉండేటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని విషయంలో మనల్ని సరిదిద్దుకొని చక్కపరుచుకొని సంఘ కాపరిని, సంఘాన్ని, సమాజాన్ని ప్రేమిస్తూ దేవునికి తగినట్లుగా జీవించడానికి సమర్పించుకుంటే ఆరాధన సమయాల్లో అటు విద్యను ప్రక్కన పెట్టేయండి, ఇటు వ్యాపారాన్ని ప్రక్కన పెట్టేయండి, ఇంకా ఏ కార్యక్రమాలు ఉంటే పక్కన పెట్టండి. ముందు దేవుని తర్వాత దేంట్లోకైనా వెళ్ళండి. పోగొట్టుకుంటే ఒక్క క్లాసు కాదు, 10 క్లాసులు పోగొట్టుకోండి. 10 క్లాసుల్లో పొందే జ్ఞానాన్ని దేవుని సన్నిధిలోనికి వచ్చి మీరు ఇక్కడ నేర్చుకోవడం ద్వారా 10 క్లాసుల జ్ఞానాన్ని దేవుడు సాయంకాలానికి దేవుడు మీకు నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. నాకు తెలుసు ఆ విషయాన్ని. నా మట్టుకు నేను స్పష్టంగా ఎరుగుదును. నా వ్యక్తిగత జీవితంలో నాతోటి విద్యార్థులు కొంతమంది ఈవెన్ బైబిల్ కాలేజీలో కూడా పుస్తకం పట్టుకొని రాత్రి పగళ్ళు పరీక్షలు వస్తే చదివేవాళ్ళు. కానీ పరీక్షల దగ్గరకు వచ్చేసరికి పరీక్షల్లో వాళ్ళకి అత్యవసర మార్కులు వచ్చేవి. నేను పెద్దగా అంతగా దాని మీద విపరీతంగా దృష్టి పెట్టేసేసి చదువుతూ కూర్చునేవాడిని కాదు. శ్రద్ధగా వినేవాడిని. బుర్రలో ఏవో నాటుకుపోయాయి నా మనసులో. అంతే. పరీక్షకు నేనేమీ ఆందోళన చెందేవాడిని కాదు. పరీక్ష రాసేవాడిని. నాకు ప్రతిసారి ఏ ప్లస్ ప్లస్ మా మాస్టర్ ఏ ప్లస్ ప్లస్ అని వేసేవాడు నాకు ఏకంగా. ఎప్పుడో 1973-74 సంవత్సరాల్లో నేను రాసిన పరీక్ష పేపర్లు, ఆ పేపర్లు దిద్ది మా మాస్టారు దానికి మళ్ళీ రిమార్క్స్ రాసి నాకు ఇచ్చినటువంటి పేపర్లు ఈ రోజుకు నా దగ్గర ఉన్నాయి. అమెరికా దేశంలో ఉన్నటువంటి ఒక చిన్న సెమినార్కి వెళితే మా మాస్టారు డాక్టర్ వాయిజ్ అని ఆయన నాకు ఏకంగా ఏ ప్లస్ 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 అని చెప్పి 3 ప్లస్లు వేసేసి నాకు ఇచ్చాడు. నాకేమో ఇంగ్లీష్ భాషతో కూడా పెద్ద పరిజ్ఞానం లేదు. నాకు ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం కలిగినటువంటి అమెరికన్స్ ఫెయిల్ అయితే నేను ఏ ప్లస్ ప్లస్తో పాస్ అయ్యాను. మరో మాస్టర్ కార్టర్ అని
ఆయన మాకు ఒక పరీక్ష పెట్టి ఓ పుస్తకం ఇచ్చి, మేజర్ ప్రాఫిట్స్ అనేటువంటి పుస్తకాన్ని ఇచ్చి, ఓ వారం రోజుల పాటు టైం ఇచ్చి, ఒక 100 ప్రశ్నలు ఇచ్చి, ఈ పుస్తకం చదివి ఇంటికి వెళ్ళిపోయి పుస్తకం చదివి ఈ ప్రశ్నలకు ఆన్సర్ రాసుకురండి అన్నాడు. కుస్తీలు పట్టారు. వారానికి పూర్తి అవ్వలేదు. మాస్టర్ని అడిగారు, సార్ ఇంకొక వారం టైం ఇవ్వండి సార్ అని. ఆయన ఇంకొక వారం కూడా టైం ఇచ్చాడు. ఆ వారం అయిపోయిన తర్వాత వచ్చేసి పరీక్ష పేపర్ సబ్మిట్ చేస్తూ ఉన్నప్పుడు, మీ పేపర్లు మీ దగ్గరే అట్టి పెట్టుకోండి, అందరూ రాశారా, అన్నిటికీ ఆన్సర్స్ రాశారా అంటే 2 ప్రశ్నలకు అసలు సిలబస్సులో 2 ప్రశ్నలు లేవండి. 2 ప్రశ్నలకు ఆన్సర్ లేదు సిలబస్లో, పుస్తకంలో ఆన్సర్ లేదు, అవుట్ ఆఫ్ సిలబస్ మీరు ఇచ్చారండి అని చెప్పి మాస్టర్ మీద తిరగబడి, మాస్టర్ని అందరూ కూడా ఏకగ్రీవంగా 2 ప్రశ్నలకు ఈ పుస్తకంలో ఆన్సర్ లేదు అన్నారు. అందరూ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే, అమెరికన్స్. ఒక ఇండోనేషియాకు చెందినటువంటి అమ్మాయి మాత్రం, నాకు దొరికినాయి సార్, అన్నిటికీ ఆన్సర్ చేశానండి అంది. మిగిలిన వాళ్ళకి ఎవరికి దొరకలేదా అన్నాడు. సార్ నేను కూడా ఆన్సర్ చేశానండి అన్నాను నేను, నా చేతులెత్తి. అందరూ నా ముఖం చూసేసి నవ్వారు నన్ను. ఎందుకంటే నాకు కమ్యూనికేట్ చేయడం కూడా రాదు ఇంగ్లీష్లో, వాళ్ళతో మాట్లాడడం చేత కాదు సరిగ్గా, వాళ్ళు చెప్పేటువంటి అడిగేటువంటి దానికి జవాబు చెప్పడం రాదు ఇంగ్లీష్లో. ఇంగ్లీషు భాష రాని నాకు ఇంగ్లీషు పుస్తకంలో నుంచి ప్రశ్నలకు జవాబులన్నీ రాశాను అని చెప్పంటే వాళ్ళు ఒక్కసారి క్లాసులో ఉన్న వాళ్ళందరూ పగలబడి నవ్వారు. నో, నీకు ఆన్సర్ దొరకలేదు, దట్ మే బి రాంగ్ ఆన్సర్ అన్నారు. నేనన్నాను, నో, మైన్ ఈజ్ రైట్ ఆన్సర్. I found the answers for every question in my textbook. నా టెక్స్ట్ బుక్లో ప్రతి దానికి ఆన్సర్స్ ఉన్నాయి. ఎక్కడున్నాయని అడిగారు నన్ను. నేను అన్నాను, ఫలానా పేజీ, ఫలానా పారాగ్రాఫ్, ఆ పారాగ్రాఫ్లో ఉన్న ఫలానా లైన్లో వెళ్ళి చదవండి అన్నాను. నేనే వాళ్ళ చేత చదివించాను. గుడ్లు తేలేశారు. నేనంటాను, నేనేదో గొప్పవాడిని చెప్పడం కాదు, ఈవెన్ దో నాకు ఎడ్యుకేషన్ లేదు, నాకు జ్ఞానము లేదు, నాకు తెలివితేటలు లేవు, కానీ దేవుని పాదాల దగ్గర ప్రార్థిస్తూ గడిపాను. ప్రభా ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? నేను పుస్తక పరిజ్ఞానాన్ని నేర్చుకోలేదు, కానీ ఒంటరితనంలో దేవుని పాదాల దగ్గర కూర్చుని ఏడ్చి దేవుని సన్నిధిని అనుభవించి నా ప్రజల కొరకైన భారాన్ని నేను గుండెల నిండా నింపుకొని దేవుని పరిచర్యలోనికి మరలా అడుగు పెట్టాను. నేను దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి మనము కంట్లో ఒత్తులు వేసుకొని వెతికినా దొరకనివి జాగ్రత్త, కొన్ని మెళకువలు తీసుకుంటే, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తేలిగ్గా దొరుకుతుంది. నేను చాలా ఈజీగా పసిగట్టగలిగాను ఆ మెథడాలజీ. నేనేదో పుస్తకం చదివి దాంట్లో ఉన్న ఆన్సర్స్ అన్నీ వెతికి పట్టుకొని నేనేం తీసుకురాలా. నాకు చాలా ఈజీగా పద్ధతి ఏంటో తెలిసిపోయింది. మా మాస్టర్ ఇచ్చినటువంటి ప్రశ్నలు ఎలా ఇచ్చాడంటే వరుస పెట్టి సీరియల్గా ఇచ్చాడు. సీరియల్గా జంబ్లింగ్ ఏమి ఇవ్వాల. ఒక ఆన్సర్ ఏమో, ఒక ప్రశ్నకు జవాబు ఇక్కడ, ఇంకొక ప్రశ్నకు జవాబు ఏమో 12వ చాప్టర్లో, మరో ఒక ప్రశ్నకేమో 13వ ప్రశ్నకేమో 2వ చాప్టర్లో, అలాగే 24వ ప్రశ్నకేమో 1వ చాప్టర్లో, అలాగే 1వ ప్రశ్నకేమో 50వ చాప్టర్లో. అలా ఇవ్వలేదు మా మాస్టర్. 1వ ప్రశ్న ఆన్సర్ 1వ చాప్టర్లోనే ఉంది, 2వ ప్రశ్న చాప్టర్లో అలాగే ఉంది, 2వ పేజీలోనో 3వ పేజీలోనో ఆన్సర్ క్రమంగా ఉన్నాయి కనుక నాకు ఈజీగా కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ దొరకనప్పుడు నాకేమనిపించిందంటే ఖచ్చితంగా 10వ ప్రశ్నకు 15వ ప్రశ్నకు మధ్యలో దీని ఆన్సర్ ఉంటుంది అని నాకు అర్థమైపోయింది బుర్రలో. అందుకని ఇంకా పెద్దగా వెతకాల్సిన అవసరత లేకపోయింది, అక్కడే వెతికితే దొరికిపోయింది నాకు. పాపం మిగిలిన వాళ్ళంతా పుస్తకంలో ఈ పేజీ నుంచి ఆ పేజీకి, ఆ పేజీ నుంచి ఈ పేజీకి, ఈ పేజీ నుంచి ఆ పేజీకి తిరగేశారు. 2 వారాలు టైం తీసుకున్నారు. నాకు 2 రోజుల్లో పూర్తి చేశాను. నేను దగ్గర 200 పేజీల పుస్తకంలో ఉన్న ఆన్సర్స్ చదువులేనోడిని, ఇంగ్లీష్ ముక్కని రానోడిని 2 రోజుల్లో 200 పేజీల పుస్తకంలో ఉన్న ఆన్సర్స్ రాసేసి అక్కడ పెట్టుకున్నా.
వారం తర్వాత రెండో వారం కావాలన్నారు, రెండో వారానికి కూడా దొరకలే వాళ్ళకే. నీకు ఎక్కడి నుంచి వచ్చిందా ఆ జ్ఞానం అంటే, నాకు జ్ఞానం లేదు, పాడు లేదు, నాకు పద్ధతి ఏంటో ఒకటి అర్థమైంది. దాంట్లో మాస్టారు ఏ మైండ్తో ఇచ్చాడో అర్థమైంది, మాస్టర్ మైండ్ అర్థమైంది నాకు, అంతే. జస్ట్ ద ఈజీ మెథడాలజీ అయిపోయింది నాకు, అంతే. దేవుని పిల్లలారా, కొన్నిసార్లు చాలా సులువుగా ఉంటాయండి సమస్యల పరిష్కారాలు. దేవుని మైండ్ ఏంటో అర్థం చేసుకోండి, దేవుని విధానం ఏంటో అర్థం చేసుకోండి. హీ ఈజ్ అవర్ సుప్రీం మాస్టర్. ఇఫ్ యు నో హిజ్ మైండ్, ఎవ్రీథింగ్ విల్ బి వెరీ ఈజీ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి పాసిబుల్. అందుకే దేవునికి హృదయాలు సమర్పించి కన్నీరు విడుస్తూ దేవుని పాదాల దగ్గర బ్రతిమాలండి. మీ పిల్లల విషయంలో కానివ్వండి, మీ పిల్లలు జ్ఞానవంతులు అవ్వడానికి. ఎందుకు ఈ విషయం చెప్పానో తెలుసా? మీ పిల్లలు దేవుని సన్నిధిని వదిలిపెట్టి రాత్రింబవళ్ళు చదివినా చివరి నిమిషంలో ఏదైనా అనారోగ్యం రావచ్చు, ఏదైనా కరోనా రావచ్చు, చివరి నిమిషంలో వాళ్ళు ఏదో బుర్రల్లో ఏదైనా మైండ్ ఏదైనా కొంచెం డిస్టర్బ్ అవ్వచ్చు, ఆ ప్రశ్నకు ఆన్సర్ మర్చిపోవచ్చు. పరీక్షలు రాస్తారు కానీ కృషి చేస్తారు, 24 గంటలు కృషి చేస్తారు, తిండి తిప్పలు మానేసి కృషి చేస్తారు. చివరి నిమిషంలో రాయవలసిన ప్రశ్నకు ఆన్సర్ మానేస్తే నువ్వు 4 ఏళ్ళు చదివిన చదువు, 5 ఏళ్ళు చదివిన చదువు వృధా అయిపోతుంది. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ఆ సమయానికి నీ మైండ్ ఫ్రెష్గా ఉంటే ఆన్సర్స్ అన్నీ వాటంతటా అవి పరిగెత్తుకొస్తాయి. లేదా నువ్వు పరీక్షకు వెళ్ళబోయే ముందు కూడా ఆన్సర్స్ ఏదో ఒక విధంగా ఒక పేజీ చదివితే ఆన్సర్ వచ్చేస్తుంది, అద్భుతంగా రాస్తావు. నువ్వు మిగిలిన వాళ్ళందరికంటే అద్భుత విజయాలు సాధిస్తావు. ఒకటి, దేవుని మీద ఆనుకోవడం నేర్చుకోవాలి. అలాగే వ్యవసాయమైనా వ్యాపారమైనా ఏదైనా దేవుడు ఆశీర్వదిస్తే ప్రతిదీ దీవించబడుతుంది. ఈ బుర్రను దేవుడు ఆశీర్వదించాలి, ఈ గుండెను దేవుడు ఆశీర్వదించాలి, ఈ బాడీని దేవుడు దీవించాలి, మనం చేసే పనిని దేవుడు దీవించాలి. అతడు చేయునదంతయు సఫలమగును అనే మాట మనందరం నేర్చుకోవాలి. ఎప్పుడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా చేస్తావా? నీళ్లు పోసుకుంటావా? మందేసేస్తావా? పోసుకో. ఎన్ని నీళ్లు పోతావు పోయి? అసలు నువ్వు నీళ్లు పోయాలా నాకు అర్థంగా అడుగుతాను నేను. పైనుంచి దేవుడు ఒక్క పూట నీళ్లు పోతే ఎన్ని పూటల నీళ్లు చెట్టు తాగుతుంది? నువ్వు ఎన్ని ట్యాంకుల నీళ్లు తీసుకొచ్చి పోతే మాత్రం ఏంటి ప్రయోజనం? పైనుంచి ఒక్క పూట దేవుడు పోసాడు అనుకో నీళ్లు, భూమి నిండా నీళ్ళే, చెట్టు వేరు నిండా నీళ్ళే. అసలు ఆ నీళ్ళకుండే బలం ఈ నీళ్ళకి ఎక్కడ వస్తుందండి? మనకు అర్థంగా అడుగుతాను నేను. అసలు చిన్న విధేయతలో నుండి వచ్చే విధానం అండి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? నేను ఈ కార్యక్రమాలన్నిటికీ వ్యతిరేకంగా చెప్పడం లేదు, కానీ నా వాక్యం, నా దేవుని వాక్యం చెప్తున్న వాగ్దానాలను బట్టి చెప్తున్నాను. ఇశ్రాయేలు దేశంలో ఉన్న భూమి అట కొండలు లోయలు కలిగిన ప్రాంతం అట. అది ఆకాశ వర్ష జలము త్రాగును అన్నాడు. ఏం తాగుతుంది? నదుల్లో ఉన్న జలం తాగుతుందా? ఆనకట్టలు కట్టేసేసి లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే తాగుతుందా? నీ లిఫ్ట్ ఇరిగేషన్ కుచ్ భీ జాన్తా నహీ. పైనుండి ఒక ఇరిగేషన్ పంపించాడంటే చాలు. డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటావో, లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుంటావో, ఇంకే ఇరిగేషన్ పెట్టుకుంటావో తడిచి మోపిడి అవుతుంది ఖర్చు. ఏ ఖర్చు అక్కర్లా, పైన మేఘాలు వర్షిస్తే చాలు, ఫ్రీగా కావలసినంత నీళ్లు. అవునా కాదా? ఏమండి మాట్లాడరా మీరు? అవునా కాదా? అయ్యొద్దు మనకి, మన టెక్నిక్, మన గంతులు, మన చిందులు ఇవే మనకు కావాల్సిందే. అందుకే ఇలా తయారైంది సమాజం, ఇలా తయారైంది వ్యవస్థ, ఇలా తయారైంది ఈ రోగాలు రొప్పులు ఇలా తయారయ్యాయి. ఈ వ్యవస్థ అంతా కూడా అయోమయంగా తయారవడానికి కారణం అదే. దీంట్లో నుంచి విడుదల పొందడానికి ఇప్పుడైనా సరే కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా దేవుని దగ్గరకు రండి. విశ్వాసులారా రండి దేవుని దగ్గరకు. యాజకులారా, నా తోటి సంఘ కాపరులారా, సహదాసులారా, క్రీస్తు దత్తపనివారులారా రండి దేవుని దగ్గరకు. కన్నీరు విడుస్తూ బలిపీఠానికి మంటపానికి మధ్య
నిలబడి ఏడుస్తూ ప్రార్థన చేద్దాం. జాలి చేసుకో ప్రభువా అంటూ ఏడుద్దాం. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రతి ఒక్కరు తలలు వంచండి. ప్రార్థన చేద్దాం. విజయ్ వచ్చి ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన యేసయ్య, మీకు మా నిండు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభా. తండ్రి, మీకే మా స్తోత్రం. తండ్రి, నిజమైన తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మీకే మా హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవా, మీ దాసుని నిలబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. దేవా, ఇదిగో తండ్రి, ఆ దిద్దుబాటులో ఉన్న ధన్యతను మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. నాయన, యోవేలు గ్రంథం నాయన, ఆయన పేరు యెహోవాయే దేవుడు ప్రభా. మీ పాదాలకు వందనాలు, మీకు స్తోత్రాలు. యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులన్నావు ప్రభా. మీకు స్తోత్రం, మీకే స్తుతులు ప్రభా. తండ్రి, ఇదిగో నాయన, నీవు దేవుడు అయ్యుండి, నీవే మా ప్రభువు అయ్యుండి, ఆయన నీ మాట వింటే ఎంత ధన్యతో, ఎంత ఆశీర్వాదమో, ఎంత మేలు జరుగుతుందో ప్రభా. ఇదిగో తండ్రి, మీ సేవకుని ద్వారా నాయన, ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో కుటుంబాలతో, సంఘాలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. తండ్రులతో మీరు మాట్లాడారు, తల్లులతో మీరు మాట్లాడారు, పిల్లలతో మీరు మాట్లాడారు, యవనస్తులతో మీరు మాట్లాడారు, పెద్దలతో మీరు మాట్లాడారు. దేవా, ఇదిగో తండ్రి, చదువుకునే వారితో మీరు మాట్లాడారు, ప్రతి ఒక్క వ్యక్తితో మీరు మాట్లాడారు. మీకు స్తోత్రం. ఒక ఆశీర్వాదాన్ని మీరు మాకు దయచేస్తున్నందుకు వందనాలు. దేవా, ఇప్పుడు వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇగో ఇప్పుడైనా అన్న మాట కొరకు మీకు స్తోత్రం. దేవా, ఇప్పటి నుంచైనా అన్న కృప కొరకు మీకు స్తోత్రం. దేవా, గతించిన వారిలో మేము ఉండలేదు కదా ప్రభా. దేవా, ఇదిగో నువ్వు మమ్మల్ని సజీవులుగానే ఉంచావుగా ప్రభా. మీకు స్తోత్రం. దేవా, ఇదిగో మీ పాదాలకు వందనాలు, మీకు స్తోత్రాలు తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, మీకే మహిమ ప్రభా, మీకే ఘనత. ఇప్పుడైనా ప్రభా మమ్మల్ని మేము సరిదిద్దుకొని దేవా, ఇదిగో తండ్రి, నీ పాదాల దగ్గరికి రావడానికి ఒక క్రమమైన జీవితాన్ని ప్రభా, ఇదిగో తండ్రి, మేము పొందుకోవడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రం. మీకే వందనాలు, మీకే మహిమ, మీకే ఘనత ప్రభా. అయ్యా, వ్యవసాయం చేసేవాళ్ళు తండ్రి, ఇదిగో నాయన ఇదిగో తండ్రి, వారి గురించి నువ్వు మాట్లాడావు, వైద్యుల గురించి మాట్లాడావు. దేవా, ఇదిగో తండ్రి, అతి క్లిష్టమైన పరిస్థితిలో సున్నితంగా జవాబు ఎలా దొరుకుతుందో ఆ పద్ధతి ఆయన ఇదిగో తండ్రి మిమ్మల్ని అంటుకట్టుకొని ఉంటే ప్రభా మాకు ఎలా దొరుకుతుందో నేర్పించావు. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. దేవా, ఇదిగో తండ్రి, నిజమే, చదువుకునే పిల్లలు కష్టపడి రాత్రింబగళ్ళు చదివిన దేవా, ఇదిగో తండ్రి, ఆ ఎగ్జామ్ టైంకి వాళ్ళు పడే ఇబ్బంది మామూలుది కాదు ప్రభా. దేవా, ఇదిగో తండ్రి, అదే మిమ్మల్ని అంటుకట్టుకొని ఉంటే దేవా నిజంగా ప్రభా చక్కగా రాయగలుగుతారు. మీకు వందనాలు. మంచి రిజల్ట్ మేము పొందుకుంటాం తండ్రి. అదే మిమ్మల్ని మీరు లేకుండా కష్టపడితే తండ్రి బయట తండ్రి నిజంగా ప్రభా మమ్మల్ని పాడు చేసేవి ఎన్నో వేస్ ఉంటాయి. దేవా, మీ సన్నిధిలోనే మీ దగ్గరే ప్రభా ముందుగా మేము క్రమపరచబడతాం, సంస్కారం నేర్చుకోగలుగుతాం. దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. అన్నీ మీ సన్నిధిలోనే ఉన్నాయి ప్రభా. దేవా, మీ పాదాలకు వందనాలు, 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 వందనాలు తండ్రి. ఇప్పుడైనా అని మాట్లాడిన మాట కొరకు వందనాలు ప్రభా. కన్నీరు విడుచుచు నీ దగ్గరకు వస్తే ప్రభా చాలు ప్రభా. ఇదిగో తండ్రి, నీ సేవకుడు ప్రభా వివరించిన ఆ క్రమం నేనైనా త్రోసేస్తాను కానీ పరమందున్న తండ్రి త్రోసివేయడని చెప్పారు ప్రభా. దేవా, నీ చేతులు చాచబడి ఉన్నాయి ప్రభా. ఇదిగో ఇటుపక్క ఒక మేకు, అటుపక్క ఒక మేకు కొట్టబడింది, అవి చాచబడే ఉన్నాయి ప్రభా. చాచిన చేతులతో పిలిచే దేవుడవు నీవు దేవా. నీ రక్త బొట్టు వరకు కార్చి ప్రేమించి పిలిచే దేవుడవు నీవు. నీకు వందనాలు, మీకు స్తోత్రాలయ్యా. ఇప్పుడైనా అని అవకాశం ఇచ్చావు. ఇదిగో సెలవు మీద నా మరణం చూసిన ఇప్పుడైనా అన్న మాట కొరకు వందనాలు ప్రభా. దేవా, మీ పాదాలకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఇప్పుడే మేము మీ దగ్గరికి వస్తున్నాం ప్రభా. తండ్రి, ఇప్పుడే మీ పాదాలు పట్టుకొని ప్రభా ఇగో కారే ఆ రక్తం మా మీద పడి కడిగి వేయబడును గాక. దేవా, మీ చేతులకు అప్పచెప్పుకొనుచున్నాం. మా శాపాన్ని మోసిన తండ్రి, మా పాపాన్ని భరించిన తండ్రి అయ్యా. ఇదిగో తండ్రి, మా దోషములతో నలగగొట్టబడిన తండ్రి, సిలువ మీద వేలాడదీయబడిన తండ్రి, మీ పాదాల దగ్గరికి వచ్చి పాదాలు పట్టుకుంటున్నామయ్యా. అయ్యా, మీరు మమ్మల్ని కనికరించండి.
దేవా ఇదిగో మా కుటుంబాలను మీరు కనికరించండి. దేవా ఇదిగో సంఘాలను మీరు కనికరించండి. పెద్దలను మీరు కనికరించండి. చిన్నలను మీరు కనికరించండి. అయ్యా పిన్నలను మీరు కనికరించండి. దేవా ఇదిగో తండ్రి, సంఘాలను సంస్కరించిన తండ్రి మీరు మమ్మల్ని క్షమించండి. దేవా ఇదిగో తండ్రి, పునరుద్ధానుడివై మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచినవాడా మీకు వందనాలు చెల్లిస్తూ, దేవా ఇదిగో తండ్రి మమ్మల్ని కనికరించండి. మీ కనికరమే ప్రభువా తండ్రి. ఈ కరోనా లాంటి ఎంత పెద్ద సమస్య అయినా ప్రభువా దేవా, ఎంతో సున్నితమైన, ఎంతో ఒక ఈజీ ప్రభువా జవాబు మీరు మాకు దయచేస్తారు. దేవా మీ పాదాలకు వందనాలు తండ్రి. దీన్ని నిర్మూలించగలిగిన ఒకే ఒక్క తండ్రివి నీవే ప్రభువా. అయితే దీనికి మేము భయపడద్దు, కానీ ఇదిగో తండ్రి, నిన్న మీ సేవకులు తండ్రి మాతో అన్నట్లుగా ఆత్మను ఇదిగో తండ్రి, ఇదిగో ఆత్మను శరీరమును కూడా నరకములో వేయడానికి మేము భయపడే భాగ్యం తెచ్చండి. భయపడమనగా గడగడ వనకటం కాదు, కానీ మీకు ఇవ్వవలసిన గౌరవాన్ని మీకు ఇస్తే చాలు ప్రభా. మీ మాట వింటే చాలు ప్రభా. మా మేలు కొరకే మీరు మాట్లాడే దేవుడవు. మా మేలు కొరకే, మా మంచి కోసమే ప్రభా నీ నిలువెల్ల మేము నిండి ఉన్నాం ప్రభా. దేవా నీవు గొప్పవాడవు, నీవు మహోన్నతుడు. నీ చేతులకు అప్పచెప్పుకొనుచున్నాం దేవా. నువ్వు చాచిన చేతులతో మమ్మల్ని పిలిస్తే దేవా, మా చేతులు చాచి మీ పాదాలు పట్టుకుని మా కన్నీటితో నీ పాదాలు కడిగి ప్రభా మేము తృప్తిని, ఆనందాన్ని పొందుకునే భాగ్యం తెచ్చండి. మా హృదయంలో తండ్రి ఒక స్పేస్ ఉంది, అది నీ చేతే నింపబడుతుంది తండ్రి. నీ వస్తేనే అది తృప్తిపరచబడుతుంది దేవా. ఇదిగో తండ్రి, ఇంకెక్కడ ఎతికినా ప్రభా, ఎంత స్వార్థపూరితంగా ఏం చేసినా ప్రభా, ఎన్ని డబ్బులున్నా ప్రభా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత తెలివితేటలు ఉన్నా ప్రయోజనం లేదు ప్రభా. దేవా ఇదిగో తండ్రి, ఆ హృదయంలో తండ్రి ఖాళీ ఉన్న ఆ స్థలంలో మీరుంటేనే, మా హృదయ సింహాసనం ముందు మీరుండి పరిపాలిస్తేనే, మీకు మేము అవకాశం ఇస్తేనే దేవా ఇదిగో తండ్రి ఆ తృప్తి ఎంతో గొప్పది దేవా. దాన్ని మేము అందరూ అనుభవించేలాగా ఇదిగో తండ్రి అక్రమాన్ని త్రోసివేసి క్రమంలో బ్రతికి దేవా ఇదిగో తండ్రి నాయన మీరిచ్చే ఆ పరలోకాన్ని స్వాస్థ్యముగా అనుభవించు కృప దయచేయమని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసయ్య దివ్యమైన పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామములో నా మనవులన్నీ వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.